Hello everyone, welcome to Sarkar Naukri. So guys, ఇవాళ మనం క్లాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ దిస్ క్లాస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ హూ ఎవర్ ప్రిపేరింగ్ ఫర్ స్టేట్ ఎగ్జామ్స్ ఆర్ సెంట్రల్ ఎగ్జామ్స్, ఓకే, వాట్ ఎవర్. యాక్చువల్లీ మనకి ఏపీ ఎఫ్బిఓ ఏబిఓ ఎగ్జామ్స్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుంటూ మరి స్పేస్కి సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఈవెన్ గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్, సో ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్కి ఈ క్లాస్ అనేది బాగా యూజ్ అవుతుంది. బికాజ్ ఇది నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్, అంటే రీసెంట్ మనకి న్యూస్లో వచ్చిన స్పేస్ మిషన్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఓకే. So yes, so then let us start our session. So first question is which country announced that it is on track to land astronauts on the moon by 2030? Okay, 2030 కి ఆస్ట్రోనాట్స్ ని మూన్ మీద సో ల్యాండ్ చేస్తామని చెప్పిన కంట్రీ ఏది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఆప్షన్స్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా. సో యాక్చువల్లీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చైనా, ఓకే. సో మరి మీరు రీసెంట్గా న్యూస్లో వినే ఉంటారు. సో చైనా ఏం చెప్తుంది అంటే, సో 2030 వరకు ఆస్ట్రోనాట్స్ని మూన్ మీదకి సెండ్ చేస్తుందంట, ఓకేనా. సో బేసిక్గా ఈ ప్రపంచంలో మూన్ మీదకి ఆస్ట్రోనాట్స్ని పంపించిన ఫస్ట్ కంట్రీ మనం యుఎస్గా కన్సిడర్ చేస్తాం. సో యుఎస్ 1969లో సో అపోలో అనే మిషన్ త్రూ స్పేస్లో మూన్ మీదకి ఆస్ట్రోనాట్స్ని సెండ్ చేసింది. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే పర్సన్ ఫస్ట్ మూన్ మీద అడుగు పెట్టారు, ఓకే. అది మనందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా మనకైతే ఇప్పటి వరకు రష్యా కానీ చైనా కానీ ఇప్పటి వరకు మూన్ మీదకి సో వెళ్ళలేదు. శాటిలైట్స్ని మాత్రమే పంపించారు, ఆస్ట్రోనాట్స్ని ఇంకా పంపించలేదు. సో ఇప్పుడు మరి మన ఇండియా కూడా ఏమైనా మూన్ మీదకి ఆస్ట్రోనాట్స్ని పంపించే ప్లాన్ చేస్తుందా అని అంటే, సో మన ఇస్రో వాళ్ళు కూడా 2040 వరకు మూన్ మీదకి ఆస్ట్రోనాట్స్ని పంపించడానికి ట్రై చేస్తున్నారు. సో మనం ఇంకా చాలా ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నామండి. సో ఏంటి అంటే, ఫస్ట్ మనం ఇప్పటి వరకు స్పేస్లోకే ఆస్ట్రోనాట్స్ని పంపలేదు, ఓకే. సో మన ఇండియన్ ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ ఫస్ట్ టైం స్పేస్లోకి వెళ్ళారు, అది కూడా రష్యా తరపున వెళ్ళారు. తర్వాత కల్పనా చావ్లా కూడా యుఎస్ తరపున వెళ్ళారు. అట్లా మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్ కొంతమంది వేరే కంట్రీస్ నుంచి స్పేస్లోకి వెళ్ళారు, కానీ మన ఇండియా నుంచి ఇప్పటి వరకు మనం ఎవరిని స్పేస్లోకి పంపించలేదు. అయితే మన ఇస్రో కూడా మన ఇండియన్ స్పేస్ టూరిజంని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. దానిలో భాగంగానే సో ఇస్రో ఇప్పుడు గగన్యాన్ ప్రాజెక్ట్ని గగన్యాన్ మీద వర్క్ చేస్తుంది, ఓకే. సో గగన్యాన్ ఆల్రెడీ మనకు 3 ప్రాజెక్ట్స్లో ఉంటుందండి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ గగన్యాన్ మిషన్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే రీసెంట్గా గగన్యాన్ గురించి మనం వింటూ ఉన్నాం. సో గగన్యాన్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ 2025 డిసెంబర్లో ప్రయోగించనున్నారనమాట, ఓకే. ఆ సెకండ్ ఎక్స్పెరిమెంట్లో ఏం పంపిస్తారు ఏంటి అనేది మనం చూద్దాం. సో యాక్చువల్లీ ఫస్ట్ యుఎస్ అనే కంట్రీ జూలై 20, 1969, ఓకే, జూలై 20, 1969 సో ఫస్ట్ మూన్ మీదకి ఎవరిని పంపించారు? ఆస్ట్రోనాట్స్ని పంపించారు కదా, మూన్ పైకి ఆస్ట్రోనాట్స్ని పంపించారు. సో ఎవరెవరు వెళ్ళారు అని అంటే ఈ మిషన్లోని సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బుజ్ ఆల్డ్రిన్, వీళ్ళిద్దరూ దే బికేమ్ ది ఫస్ట్ హ్యూమన్స్ టు వాక్ ఆన్ ది లూనార్ సర్ఫేస్. సో లూనార్ సర్ఫేస్ మీద వాక్ చేసిన ఫస్ట్ ఆస్ట్రోనాట్స్గా వాళ్ళనే మనం కన్సిడర్ చేస్తాం. సో అపోలో 11 అనే మిషన్లో వీళ్ళు మూన్ మీదకి వెళ్ళారు. సో ఎప్పుడు అంటే జూలై 20, 1969లో వెళ్ళారు. సో ఫస్ట్ చంద్రుడి మీద అడుగు పెట్టిన పర్సన్గా మనం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని కన్సిడర్ చేస్తాం. సో వీళ్ళు ఆల్మోస్ట్ 21 అవర్స్ సో చంద్రుడి మీద టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి శాంపుల్స్ని కూడా కలెక్ట్ చేసుకొని వచ్చారనమాట, ఓకేనా. సో అది యుఎస్. ఇప్పుడు మన ఇండియా దగ్గరికి వస్తే మన ఇండియా వాళ్ళు కూడా 2040 కల్లా మూన్ మీదకి వెళ్ళాలి అని ట్రై చేస్తున్నారు. సో ఫస్ట్ మూన్ మీదకి వెళ్ళాలి అంటే ఇప్పటి వరకు మన వాళ్ళు చెప్పాలంటే స్పేస్లోకి వెళ్ళలేదు, ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్పేస్లోకి మనం వెళ్ళాలి, ఓకే. స్పేస్లోకి ఆస్ట్రోనాట్స్ని మనం పంపించాలి.
ఈవెన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి కూడా మనం ఇంకా పంపించలేదు. అండ్ భారతీయ స్పేస్ స్టేషన్ని కూడా మనం బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ అన్నీ జరుగుతాయండి. స్పేస్లోకి వెళ్తారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్తారు, అట్ ది సేమ్ టైమ్ మనకి భారతీయ స్పేస్ స్టేషన్లో కూడా వెళ్తారు. ఓకే, సో రీసెంట్గా మన ఇండియన్ శుభాంశు శుక్లా అమెరికా నుంచి స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి 18 days టైం స్పెండ్ చేసి వచ్చారు. అది మనకు తెలిసిందే, కానీ మనం పంపలేదు కదా, యుఎస్ వాళ్ళు పంపారు. సో కాబట్టి అక్కడికి కూడా వద్దాం. ఫస్ట్ మనం స్పేస్లోకి వెళ్ళాలి. సో స్పేస్లోకి వెళ్ళడానికే గగన్యాన్ అనే ప్రాజెక్ట్ మీద మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో గగన్యాన్లో ఫస్ట్ మనకి గగన్యాన్లో 3 steps ఉంటాయండి. సో ఫస్ట్, సెకండ్, 3. సో ఫస్ట్ నాన్ క్రూడ్ మాడ్యూల్ని 2023 అక్టోబర్లో మన ఇస్రో వాళ్ళు సక్సెస్ఫుల్గా స్పేస్లోకి పంపించారు. ఓకే, 2023 అక్టోబర్ 21న. ఓకేనా, గగన్యాన్లో ఫస్ట్ ప్రాజెక్ట్ అదే. సో ఇదేంటంటే క్రూడ్ మాడ్యూల్ అంటే నాన్ క్రూడ్ అనమాట. క్రూడ్ అంటే మనుషులు ఉండేది, నాన్ క్రూడ్ అంటే మనుషులు లేకుండా ఉండేది. అంటే నథింగ్ బట్ ఇది కైండ్ ఆఫ్ ఏంటి అంటే ఒక ఆర్బిటర్, ఓకే, టెస్ట్ ఆర్బిటర్. ఇది లోయర్ ఎర్త్ ఆర్బిటర్లోకి పంపించి మళ్ళీ సేఫ్గా దీన్ని రిటర్న్ కూడా తీసుకొచ్చారు. ఓకేనా, సో కాబట్టి అది ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాము అని అంటే, సో సెకండ్ స్టెప్లో ఇది వచ్చి బే ఆఫ్ బెంగాల్లో లైక్ సముద్రంలో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిందండి, నాట్ ఎగ్జాక్ట్లీ బెంగాల్. సో సముద్రంలో సక్సెస్ఫుల్గా ఇది ల్యాండ్ అయిపోవడం జరిగింది. ఓకేనా, ల్యాండ్ అయ్యింది. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పటి వరకు మనం పిఎస్ఎల్వి రాకెట్స్, జిఎస్ఎల్వి రాకెట్స్ని, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి రాకెట్స్ని లాంచ్ చేసాం. లాంచ్ చేయడమే మనకు తెలుసు, తిరిగి మళ్ళీ రిటర్న్ రాలేదు. ఓకే, ఇప్పుడు రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అని మన ఇస్రో వాళ్ళు ఒక వెహికల్ని డెవలప్ చేశారు. అది కూడా 3 experiments సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. ఓకేనా, సో ఫస్ట్ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ 1 అని, పుష్పక్ 2 అని, పుష్పక్ 3 పేరు మీదుగా 3 experiments సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు మనం గగన్యాన్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసిన రాకెట్ ఏది అంటే LVM-3 రాకెట్, లాంచింగ్ వెహికల్ మిషన్. ఓకే, 3 రాకెట్. సో యాక్చువల్లీ ఇది జిఎస్ఎల్విలో మార్క్ 3 మాడ్యూల్ అనమాట. ఇప్పటి వరకు జిఎస్ఎల్వి సిరీస్లో ఒక రాకెట్ని మనము స్టేజ్ బై స్టేజ్ డివైడ్ చేసుకుంటూ స్పేస్లోకి వెళ్ళాం, కానీ తిరిగి మళ్ళీ రిటర్న్ రాలేదు. ఓకే, ఆ రిటర్న్ రావడానికే ఈ ఎక్స్పెరిమెంట్ ట్రైనింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ అనేది మనం పంపించి తిరిగి రిటర్న్ తీసుకొచ్చి దాన్ని ఏం చేసాము అని అంటే సముద్రంలో పడేసాం, సక్సెస్ఫుల్గా వచ్చింది. అండ్ సెకండ్ స్టెప్లో వ్యోమిత్ర అనే ఒక ఫీమేల్ రోబోటిక్ని మనం సెండ్ చేయబోతున్నాం. ఓకేనా, వ్యోమిత్ర అనే ఫీమేల్ రోబోటిక్. సో అయితే మనుషులు వెళ్ళడానికంటే ముందు మనం రోబోటిక్ని పంపిస్తున్నాం. ఎందుకు అని అంటే మనుషులు వెళ్ళడం తిరిగి రావడం అనేది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లోనే చేసేస్తే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న ఎక్స్పెరిమెంట్ కాబట్టి, సో మనుషుల్ని పంపించడానికంటే ముందు ఒక రోబోటిక్ని పంపించి ఆ రోబోటిక్ని మళ్ళీ సేఫ్గా కిందకి తీసుకొచ్చేసిన తర్వాత మనుషుల్ని పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. సో అయితే రీసెంట్గా మన ఇస్రో అనౌన్స్ చేసింది, సో 2025 డిసెంబర్ అంటే నెక్స్ట్ మంత్లో వ్యోమిత్ర అనే రోబోటిక్ని స్పేస్లోకి పంపిస్తున్నారు. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఇది వచ్చేసిన తర్వాత 2027లో, ఓకే 2027 మళ్ళీ ఇక్కడ 1 year గ్యాప్ ఉందండి, 2026. ఈ 2026లో కూడా కొన్ని ట్రైనింగ్ పర్పస్ కోసం ట్రైనింగ్ మాడ్యూల్స్ని పంపిస్తారంట, ఒక 2 ట్రైనింగ్ మాడ్యూల్స్ని. ఫైనల్గా 2027లో స్పేస్లోకి ఆస్ట్రోనాట్స్ని పంపించడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ స్పేస్లోకి ఏ ఆస్ట్రోనాట్స్ వెళ్ళాలి ఏంటి అనేది సెలెక్షన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఓకే, సో 4 ఆస్ట్రోనాట్స్ మన ఇండియా తరపున స్పేస్లోకి వెళ్తున్నారు, ఇండియా నుంచే వెళ్తున్నారు. సో వీళ్ళు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగడ్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. సో వీళ్ళ 4 స్పేస్లోకి వెళ్ళబోతున్నారనమాట. ఓకేనా, సో యాక్చువల్లీ రీసెంట్గా శుభాంశు శుక్లా ఈ పర్సన్ అమెరికా నుంచి యాక్సియోమ్ 4 అనే ఒక ప్రాజెక్ట్లో స్పేస్లోకి వెళ్ళి 18 days స్పేస్లో టైం స్పెండ్ చేసి వచ్చారు. ఈయన రాగానే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కూడా కలిశారు. ఇది మన ఇస్రో ఇండియా 2 కలిసి కంబైన్డ్గా చేసిన ప్రాజెక్ట్ అండి.
ఎందుకంటే శుభాంశు శుక్లా నెక్స్ట్ వింగ్ కమాండర్గా స్పేస్లోకి వెళ్తున్నారు కాబట్టి దానికంటే ముందు ఈయనకు ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి, అంటే ఎగ్జామ్ 4లో ఈయనని పంపించింది ఆయన ట్రైన్ అవ్వడానికి, ట్రైనింగ్ పర్పస్ అనమాట. సో ముందే వెళ్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ కోసం పంపించారు. మన ప్రైమ్ మినిస్టర్ యుఎస్ని విజిట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని సో ఈ డీల్ అనేది కుదురించుకున్నారనమాట. ఓకేనా. సో అట్లా మనం ఇంకా స్పేస్లోకి వీళ్ళని పంపిస్తాం. సో స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ భారతీయ అంతరిక్ష స్టేషన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ అంటే ఇండియన్ స్పేస్ స్టేషన్. సో ఇండియన్ స్పేస్ స్టేషన్ని కూడా మనము 2028లో 2028 కల్లా ఇండియన్ స్పేస్ స్టేషన్ని మన ఇస్రో వాళ్ళు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. సో మరి ఇండియన్ స్పేస్ స్టేషన్లోకి సెకండ్ వెళ్తారు. ఫస్ట్ ఏమో స్పేస్లోకి పంపించి తర్వాత ఇండియన్ స్పేస్ స్టేషన్లోకి పంపించి ఫైనల్గా 2040కి మనం కూడా ఆస్ట్రోనాట్స్ని మూన్ మీదకి పంపిస్తాము. ఓకేనా. సో ఆల్రెడీ మనకు ఆ ఘనత ఉందండి. ప్రపంచంలోనే మూన్ సౌత్ పోల్లో సేఫ్గా ల్యాండ్ అయిన కంట్రీ మన ఇండియానే. చంద్రయాన్ 3 మూన్ సౌత్ పోల్లో చాలా సేఫ్గా ల్యాండ్ అయింది. సో నెక్స్ట్ చైనా ట్రై చేస్తుంది, మూన్ సౌత్ పోల్లో మనుషుల్ని దింపడానికి ట్రై చేస్తుంది. సో 2030 కల్లా చేస్తామని అనౌన్స్ చేశారు. మన వాళ్ళు కూడా 2040 కల్లా మూన్ మీదకి మనం కూడా ఎంటర్ అవుతాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ నాసాస్ ఆర్టెమిస్ 2 మిషన్ స్కెడ్యూల్డ్ టు లాంచ్? సో ఆర్టెమిస్ 2 అనేది ఇది నాసాస్ మూన్ మిషన్ అనమాట. సో యుఎస్ స్పేస్ స్టేషన్ నాసా డిజైన్ చేసిన ఒక మూన్ మిషన్ ఏది అంటే ఆర్టెమిస్ 2, ఆర్టెమిస్ సిరీస్. సో ఆర్టెమిస్ 2ని ఫిబ్రవరి 2026లో పంపిస్తామనేసి నాసా వాళ్ళు రీసెంట్గా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ ఇయరే, కమింగ్ ఇయర్. అయితే ఆల్రెడీ యుఎస్ వాళ్ళు దీని గురించి మనం కొంచెం హిస్టరీ మాట్లాడితే ఆల్రెడీ యుఎస్ వాళ్ళు ఆర్టెమిస్ 1 సిరీస్ని ఎప్పుడో మనకి 2022 నవంబర్ 16న లాంచ్ చేశారు. ఓకేనా. సో ఆర్టెమిస్ 1 మిషన్ అనేది ఇది అన్క్రూడ్ మిషన్. అన్క్రూడ్ మిషన్ అంటే ఏంటంటే ఇందులో ఆస్ట్రోనాట్స్ వెళ్ళలేదు. ఓన్లీ ఆర్బిటర్స్ అంటే శాటిలైట్స్ వెళ్తాయి. శాటిలైట్స్ ఇప్పుడు మనం గగన్యాన్ 1లో ఒక ఆర్బిటార్ని పంపించాం కదా, నథింగ్ బట్ అది శాటిలైట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డివైస్ అనమాట, ఒక మిషన్. ఒక ఎలక్ట్రిక్ డివైస్. ఈవెన్ వ్యోమిత్ర ఫీమేల్ రోబోటిక్ కూడా ఎలక్ట్రిక్ డివైజే. మనం 2025 డిసెంబర్లో పంపించే రోబోటిక్ కూడా ఒక డివైజే. అలాంటి ఒక డివైస్ని పంపించారు, అది అన్క్రూడ్. ఎప్పుడు అది 2022 నవంబర్ 16న సక్సెస్ఫుల్గా పంపించారు. తర్వాత ఇది ట్రైనింగ్ పర్పస్ అనుకోండి, ఒక ట్రైనింగ్ మిషన్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇంకా ఆర్టెమిస్ 2 నెక్స్ట్ మిషన్. సో ఆర్టెమిస్ 2లో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4 ఆస్ట్రోనాట్స్ని మూన్ మీదకి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. 4 ఆస్ట్రోనాట్స్ని ఆర్టెమిస్ 2లో మూన్ మీదకి పంపిస్తారు. 2026 ఫిబ్రవరి వరకు సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని ఇస్రో అనౌన్స్ చేసింది. ఓకేనా, మూన్ మీదకి. తర్వాత ఆర్టెమిస్ 3. ఆర్టెమిస్ 3 ప్రోగ్రాంలో ఇందులో కూడా ఆస్ట్రోనాట్స్ని హ్యూమన్స్ని సౌత్ పోల్లోకి పంపిస్తారంట. మూన్ సౌత్ పోల్లోకి వీళ్ళు కూడా పంపిస్తారు. యాక్చువల్లీ ఎందుకు సౌత్ పోల్ మీద అందరూ టార్గెట్ చేస్తున్నారు అని అంటే, సో సౌత్ పోల్ అనేది ఎలా ఉంటుందంటే మూన్ మీద ఇప్పుడు మన చంద్రయాన్ 3 కూడా సేఫ్గా ల్యాండ్ అయింది. దానికంటే ముందు జపాన్ వాళ్ళు కూడా సౌత్ పోల్లోకి శాటిలైట్ని పంపించారు, బట్ అది సేఫ్ ల్యాండ్ జరగలేదు, ఇట్లా రివర్స్ పడింది. యుఎస్ వాళ్ళు కూడా 2-3 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యారు. సో అయితే ఎందుకు ఈ సౌత్ పోల్ అందరూ టార్గెట్ చేస్తున్నారు, సేఫ్గా అక్కడ ఎందుకు ల్యాండ్ అవ్వలేకపోవచ్చు అని అంటే, సో యాక్చువల్లీ సౌత్ పోల్ ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో హిమాలయాస్ ఉన్నాయి చూసారా, హిల్ స్టేషన్స్, అట్లా ఏరియా మొత్తం కూడా బాగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. టెంపరేచర్ లెవెల్స్ వెరీ లో టెంపరేచర్ ఉంటుంది. అక్కడ కొంచెం శాటిలైట్స్ అనేవి ల్యాండర్ కానీ రోవర్ కానీ అక్కడ ల్యాండ్ అవ్వడం ఇవన్నీ కూడా సమ్వాట్ కొంచెం డిఫికల్ట్ అనమాట. సో కానీ అక్కడ కూడా రీసెర్చెస్ చేసి స్టడీ చేయడానికి టార్గెట్ చేశారు. అట్లా మొత్తము 3 ప్రాజెక్ట్స్ అనేవి మనకు ఆర్టెమిస్లో సో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మూన్ ప్రాజెక్ట్. ఇంకా ఆర్టెమిస్ 3ని 2017
ఓకే, మిడ్ ఆఫ్ ఇయర్. సో 2017లో ఆర్టెమిస్ 3ని పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్టెమిస్ 2 అయితే 2026 ఫిబ్రవరి. ఆర్టెమిస్ 1 వాజ్ డన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026, ఓకే, బై నాసా. 2022 నవంబర్ 16th, 2022 నవంబర్ 16th. సో ఇది మనకు ఆర్టెమిస్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్. ఇది కంప్లీట్గా మనకి యుఎస్ వాళ్ళ ప్రాజెక్ట్ అనేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్, విచ్ 2 ఇస్రో శాటిలైట్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్ ఏ స్పేస్ డాకింగ్ మిషన్ మేకింగ్ ఇండియా ది 4th నేషన్ టు అచీవ్ దిస్ ఫీట్. ఓకే, సో ఇస్రో మనకి ఈ ఇయర్లో 2025 జనవరిలో, సో జనవరి అంటే నథింగ్ బట్ డిసెంబర్లో జరిగింది కదా లాస్ట్ ఇయర్. 2024 డిసెంబర్లో స్పాడెక్స్ అనే ఒక మిషన్ని పంపించారు. ఓకేనా, స్పాడెక్స్ 2024 డిసెంబర్లో స్పాడెక్స్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. సో స్పాడెక్స్ అంటే ఏంటంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తారు. ఓకే, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం స్పేస్ డాకింగ్ డీడాకింగ్ చేయలేదు. ఇప్పుడు స్పేస్లో డాకింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది అనుకోండి. ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఇదేంటంటే ఇది ఒక ఇల్లు లాంటిదండి. ఇదొక సైంటిస్టులకి ఏంటంటే ఇది ఒక షెల్టర్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఇక్కడ కింద లైక్ మనకి వీళ్ళ రీసెర్చ్ చేయడానికి ఆఫీస్ ఎలా ఉంటుందో స్పేస్లో కూడా ఒక ఆఫీస్ని వాళ్ళు నిర్మించుకున్నారు. ఓకేనా, స్పేస్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు, దానికి బేస్ చేసుకొని ఇది కూడా శాటిలైట్ లెక్క వేలాడుతూ ఉంటుంది. ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేశాము. సో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి సైంటిస్టులు వెళ్ళి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి సైంటిస్టులు వెళ్ళాలి అంటే ఎలా వెళ్తారు? రాకెట్ వేసుకొని పోతారు. ఓకే, ఇప్పుడు ఈ రాకెట్లో ఈ పర్టికులర్ ప్లేస్లో సైంటిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఈ రాకెట్ నుంచి ఈ స్టేషన్లోకి సైంటిస్టులు వెళ్ళాలంటే ఎలా వెళ్తారు కదా? అప్పుడే ఈ రాకెట్ ఈ స్టేషన్కి డాకింగ్ జరగాలి. డాకింగ్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఏమవుతుంది అని అంటే రాకెట్ అనేది ఫిక్స్ అవుతుంది, స్పేస్ స్టేషన్లోకి ఇలా ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది, ఇందులో ఉండే ఆస్ట్రోనాట్స్ అందులోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ వాళ్ళ వర్క్ అయిపోతే మళ్ళీ వచ్చి ఇందులో ఎక్కేసి మళ్ళీ కిందకు వస్తారనమాట. ఓకే, దట్ ఈస్ డాకింగ్, డీడాకింగ్ అంటారు. మీకు టిక్ 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 అని ఒక మూవీ ఉంటుందండి, ఆ మూవీ ఒకసారి చూడండి. మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి సైంటిస్టులు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, ఆ మూవీలో చాలా క్లియర్గా చూపించారు. డాకింగ్ అంటే ఏంటి, డీడాకింగ్ అంటే ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది స్పేస్ స్టేషన్లోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక రాకెట్ వేసుకొని మూన్ మీదకో మార్స్ మీదకో ఆస్ట్రోనాట్స్ వెళ్తూ ఉన్నారనుకో, ఇప్పుడు సడన్గా రాకెట్లో ఏదైనా ఫ్యూయల్ అయిపోయింది అంటే ఫ్యూయల్ సేఫ్ సైడ్గా పెడతారు. అప్పుడప్పుడు ఏమవుతాయంటే వైర్ కనెక్షన్స్ అవి ఇవి పైప్స్ కట్ అయ్యి ఫ్యూయల్ లీక్ అయిపోయి ఫ్యూయల్ ఏమైనా తగ్గిపోతే అప్పుడు ఫ్యూయల్ కోసం కూడా స్టేషన్కి వెళ్తారు, స్పేస్ స్టేషన్. వాళ్ళ దగ్గర ఫ్యూయల్ తీసుకొని వేసుకొని మళ్ళీ వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. సో అలా కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998లో మనం బిల్డ్ చేసాం. దీని ఎక్స్పైరీ డేట్ 2030 అండి. 2030 కల్లా ఇది ఎక్స్పైర్ అయిపోతుందంట. ఓకేనా, మనం కూడా 2027-8 కల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడానికి, అంటే ఓన్లీ మన ఇస్రో సైంటిస్టులకే స్పేస్లో ఒక స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయబోతున్నాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేస్తే సరిపోతుందా? దాంట్లోకి సైంటిస్టులు వెళ్ళడానికి డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. సో ఆ డాకింగ్ ఎలా చేయాలి అనే ఎక్స్పీరియన్స్ కోసమే స్పాడెక్స్ని లాంచ్ చేశారు. అయితే స్పాడెక్స్లో టార్గెట్ అండ్ చేజర్ అనే 2 శాటిలైట్స్ని పంపించారండి. ఓకే, టార్గెట్ అండ్ చేజర్ ఇవి 2 ఆర్బిటార్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ చేజర్ ఏం చేస్తుందంటే టార్గెట్ని టార్గెట్ చేస్తుంది. పిఎస్ఎల్వి C55 అనే రాకెట్ త్రూ దీన్ని లాంచ్ చేశారు. పిఎస్ఎల్వి C55 అనే రాకెట్ త్రూ లాంచ్ చేశారు. 24 డిసెంబర్లో ఇది మనకు జరిగింది. సో అయితే
ఈ ఈ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది చేజర్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ చేజర్, దిస్ ఈజ్ టార్గెట్. సో ఈ చేజర్ వెళ్ళి టార్గెట్తో ఇక్కడ డాక్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఓకేనా, దీన్నే డాకింగ్ అని పిలుస్తారు. ఇవి రెండు మళ్ళీ వీటి లోపల ఏమవుతుంది అంటే స్పేస్ వస్తుంది. సో సైంటిస్ట్లో అందులో నుంచి అందులోకి, ఇందులో నుంచి ఇందులోకి మారుతూ ఉంటారనమాట. ఓకేనా, దట్ ఈస్ లైక్ డాకింగ్, డీడాకింగ్. సో మన ఇండియా వాళ్ళు కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టే దాని ఎక్స్పీరియన్స్ కోసం సో దే డిడ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా, స్పాడెక్స్. సో అది స్పాడెక్స్ గురించి. డన్. ఎస్, టార్గెట్ అండ్ చేజర్. సో చంద్రయాన్ 3 అనేది మూన్ థర్డ్ మిషన్. సౌత్ పోల్లో సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాం. ఆదిత్య L1 అనేది ఇది ఒక సోలార్ మిషన్ అనమాట. సో సన్లో L1 లాంగ్ రేంజ్ పాయింట్ L1 పాయింట్లోకి మనము ఆదిత్య L1 అని ఒక ఆర్బిటార్ని, శాటిలైట్ని పంపించి సన్ గురించి స్టడీ చేయడానికి దీన్ని పంపించారనమాట. సో ఆర్యభట్ట, భాస్కర. ఓకే, ఆర్యభట్ట అనేది మన ఇండియా ఫస్ట్ శాటిలైట్ అండి. 1975లో లాంచ్ చేసాం రష్యా నుంచి. అది మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆర్యభట్ట అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు స్పేస్లో. ఓకేనా. నెక్స్ట్, who is said to be become the first Indian astronaut to go to the International Space Station in a mission launching in 2025? ఇందాకే మనం ఈయన గురించి మాట్లాడాం. సో 2025లో సో ఫస్ట్ లైక్ మన ఇండియన్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి వచ్చింది ఎవరు అని అంటే శుభాంశు శుక్ల. ఓకేనా, శుభాంశు శుక్ల 2025లో వెళ్ళొచ్చారు. సో యాక్చువల్లీ శుభాంశు శుక్ల ఏ మిషన్ త్రూ స్పేస్లోకి వెళ్ళారు అని అంటే యాక్సియం 4. ఓకేనా, యాక్సియం 4 అనే ఒక మిషన్ త్రూ స్పేస్లోకి వెళ్ళొచ్చారు నాసా తరపున, అమెరికా తరపున. ఓకేనా. సో మన ప్రైమ్ మినిస్టర్ అమెరికాని విజిట్ చేసినప్పుడు దీని కొలాబరేషన్ ప్రాజెక్ట్ జరిగింది. సో శుభాంశు శుక్లాని ఎందుకు పంపించారు అంటే ఫ్యూచర్లో మన గగన్యాన్ మిషన్లో స్పేస్లోకి ఈయన వెళ్ళబోతున్నాడు కాబట్టి ట్రైనింగ్ పర్పస్లో ఎక్స్పీరియన్స్ కోసం ఈయనని పంపించాల్సి వచ్చింది. ఓకేనా. సో అయితే ఈ మిషన్ వచ్చేసి June 25, 2025న ఈ మిషన్ని మనం లాంచ్ చేసాం. సో June 25న వాళ్ళు వెళ్ళారు. సో ఆల్మోస్ట్ 18 డేస్. ఓకే, 18 డేస్ 18 రోజులు శుభాంశు శుక్ల స్పేస్లో టైం స్పెండ్ చేసి వచ్చారు. రాగానే మన ప్రైమ్ మినిస్టర్ని కూడా కలిశారు. సో నెక్స్ట్ ఈయన మళ్ళీ గగన్యాన్ ప్రాజెక్టు త్రూ మన స్పేస్లోకి వెళ్తారనమాట. ఓకేనా. ఎస్. అండ్ ఈ శుభాంశు శుక్లాతో పాటు ఇంకా ఎవరు వెళ్ళారు అని అంటే సో శుభాంశు శుక్లానేమో మిషన్ పైలట్గా వెళ్ళారు. తర్వాత పెగ్గీ విట్సన్ వచ్చేసి మిషన్ కమాండర్గా వెళ్ళారు. పెగ్గీ విట్సన్ ఇప్పటికే సో ఎక్కువ సార్లు స్పేస్లో టైం స్పెండ్ చేసిన పర్సన్గా మనం పెగ్గీ విట్సన్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఉమెన్లో. తర్వాత సునీత విలియమ్స్ సెకండ్, ఫస్ట్ వచ్చేసి పెగ్గీ విట్సనే. తర్వాత స్టార్వోజ్ ఉజ్నాస్కి, ఈయన మిషన్ స్పెషలిస్ట్గా వెళ్ళారు. టైబూర్ కాపు వచ్చేసి మిషన్ స్పెషలిస్ట్గా వెళ్ళారు. వీళ్ళ నలుగురు సో June 25, 2025న స్పేస్లోకి వెళ్ళొచ్చారనమాట. స్పేస్లో కంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళొచ్చారు. ఓకేనా. ఎస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది జాయింట్ నాసా ఇస్రో శాటిలైట్ కాల్డ్ నిజార్ లాంచ్డ్ ఇన్ 2025? సో 2025లో నాసా అండ్ ఇస్రో కొలాబరేషన్తో నిజార్ అనే ఒక శాటిలైట్ని మనం లాంచ్ చేసాం. సో నిజార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని పిలుస్తారు. ఓకేనా. సో నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని పిలుస్తాం. సో దట్ ఈస్ నిజార్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ నిజార్ ఈజ్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ శాటిలైట్ అండి. ఓకేనా. ఇదేంటంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. నిజార్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఓకేనా. డబుల్ వేవ్ లెంత్తోని అర్త్ని ఇమేజెస్ తీస్తుంది అనమాట. అంటే బేసిక్గా మనకు అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏం చేస్తాయి అని అంటే ఇప్పుడు అర్త్ పైన శాటిలైట్ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఈ శాటిలైట్ ఏం చేస్తుంది, అర్త్ని మొత్తం అబ్జర్వ్ చేసి అర్త్ ఇమేజెస్ని తీసి పంపిస్తుంది. ఇంకా అర్త్ మీద ఉన్న ఫారెస్ట్ల గురించి, ల్యాండ్ గురించి, సాయిల్ గురించి, సాయిల్లో ఉండే మినరల్స్ గురించి, మెటల్స్ గురించి
ఇలాంటి వాటన్నిటి గురించి డీప్ రీసెర్చెస్ అనేవి చేస్తూ ఉంటుంది. సో అయితే మనకి ఇక్కడ నిజార్ అనేది ఏంటి అంటే సో డబుల్ వేవ్ లెంత్లో ఇమేజెస్ తీస్తుందంట. ఇప్పుడు ఒకవేళ చూడండి ఏదైనా ఒక శాటిలైట్ అర్త్ని యూవీ రేడియేషన్స్లో అబ్జర్వ్ చేసింది అనుకో, అది యూవీ రేడియేషన్స్లో అర్త్ ఎలా కనిపిస్తుందో అలా ఇమేజ్ తీసి ఇస్తుంది. లేదా ఎక్స్రేస్ అబ్జర్వ్ చేసింది అనుకో, అలా ఇమేజ్ చేసి ఇస్తుంది. కానీ ఇది అట్ ఎ టైమ్ టూ రేడియేషన్స్తో వేవ్ లెంత్తో అర్త్ని అబ్జర్వ్ చేసి ఇమేజెస్ తీసి మన ఇస్రోకి పంపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ పర్పస్లో ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్ అనేసి సో 2 టెక్నాలజీస్ని ఇందులో యూజ్ చేసి నిజార్ని లాంచ్ చేశారు. ఇది కంప్లీట్గా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, చాలా కాస్ట్లీయెస్ట్ శాటిలైట్ అండి. సో ఆల్మోస్ట్ $5 బిలియన్. దీంట్లో ఎక్కువ మోర్ కాంట్రిబ్యూషన్ యుఎస్ది. మన ఇండియా మన మనీ కాంట్రిబ్యూషన్ తక్కువే ఉంది కానీ టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. అంటే మనం ఎక్స్పెరిమెంటల్ వైజ్ రీసెర్చ్ వైజ్ మన వాళ్ళకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు. ప్లస్ నిజార్ని మన ఇస్రో వాళ్ళే మన ఇండియా నుంచే లాంచ్ చేశారు కాబట్టి సో రాకెట్ ఖర్చు కూడా మందే. ఓకేనా. సో లాంచింగ్ సర్వీస్ మనమే ఇచ్చాం అండ్ రీసెర్చ్లో కూడా హెల్ప్ చేసాం అండ్ వీటన్నిటిలో కూడా చేసాం. బట్ ఎక్కువ మనీ పెట్టింది మాత్రం షేర్ మాత్రం ఎవరిది అని అంటే నాసా వాళ్ళది. సో దీని పర్పస్ ఏంటంటే మ్యాప్ అర్త్ సర్ఫేస్ విత్ రాడార్ టు మానిటర్ ల్యాండ్ చేంజెస్. ఓకేనా. సో ల్యాండ్ చేంజెస్ మానిటర్ చేయడానికి దీన్ని పంపించారనమాట. ఓకే. సో దీని పర్పస్ మెయిన్ ఏంటంటే సో సిస్టమాటికలీ మ్యాప్ ఎర్త్ అండ్ మెజర్ చేంజెస్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ ఇంక్లూడింగ్ ల్యాండ్ అండ్ ఐస్ డిఫార్మేషన్, ఎకోసిస్టమ్స్ అండ్ న్యాచురల్ హజార్డ్స్. సో విపత్తుల గురించి స్టడీ చేయడానికి, ఐస్ ఫార్మేషన్స్ గురించి స్టడీ చేయడానికి, సర్ఫేస్ గురించి స్టడీ చేయడానికి వాటిని పంపించారు. సో కొలాబరేషన్ వచ్చేసి నాసా అండ్ ఇస్రో. టెక్నాలజీ డ్యూయల్ బ్యాండ్ యూజ్ చేశారు, ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ టెక్నాలజీ వల్ల ఏంటంటేనండి అర్త్ని నాట్ ఓన్లీ డే టైము నైట్ టైం కూడా అబ్జర్వ్ చేసి క్లియర్ కట్ ఇమేజెస్ తీస్తుంది. సో ఇప్పుడు బేసిక్గా డే టైం అంటే సన్లైట్ ఉంటుంది కాబట్టి ఆ లైట్లో ఏదైనా ఇమేజెస్ తీయగలదు. కానీ సింథటిక్ అపర్చర్ రాడార్ అనేది డే టైమే కాకుండా నైట్ టైం కూడా చాలా క్లియర్ కట్ ఇమేజెస్ని తీసి మన ఇస్రో వాళ్ళకి పంపిస్తుంది అనమాట. ఓకేనా. సో అది దీని కీ ఫీచర్స్ ఏంటంటే డే ఆర్ నైట్ అయినా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నా, వర్షం బాగా పడుతున్నా, మబ్బులున్నా, ఏమున్నా సరే ఇది అర్త్ని చాలా క్లియర్గా ఇమేజెస్ తీసే కెపాసిటీ అనేది ఈ టెక్నాలజీకి ఉంటుంది. ఓకేనా. సో కెన్ మెజర్ సర్ఫేస్ చేంజెస్ యాజ్ స్మాల్ యాజ్ ఏ సెంటీమీటర్. ఓకే. అండ్ యూజెస్ ద స్వీప్ SAR టెక్నాలజీ టు అచీవ్ ఏ లార్జ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ విత్ ద రిజల్యూషన్. ఓకే. చాలా హై క్వాలిటీ ఇస్తుంది. సో ఇవన్నీ ఏంటి, దీన్ని ఎక్కడికి లాంచ్ చేశారంటే సన్ సింక్రోనస్ ఆర్బిటర్. సన్ సింక్రోనస్ అంటే అర్త్కి 90 degrees యాంగిల్లో ఇలా ఉండేదాన్ని సన్ సింక్రోనస్ అంటారు. సో యాక్చువల్లీ అర్త్కి 36,000 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే ఈ ఆర్బిటార్నేమో జియో స్టేషనరీ ఆర్బిటార్ అని పిలుస్తారు. అలా కాకుండా ఈ డైరెక్షన్లో ఉండేవేమో ఒక యాంగిల్ డైరెక్షన్లో ఉండేవి జియో సింక్రోనస్ ఆర్బిటార్ అని పిలుస్తారు. అలా కాకుండా ఇట్లా 90 degrees యాంగిల్ లాగా ఉండేవాడిని సన్ సింక్రోనస్ ఆర్బిటార్ లేదా పోలార్ ఆర్బిటార్ అంటారు. సన్ సింక్రోనస్ ఆర్ పోలార్ ఆర్బిటార్. పోలార్ ఆర్బిటార్లోకి మోస్ట్లీ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని పంపిస్తారు. జియో సింక్రోనస్ ఆర్బిటార్లోకి అండ్ జియో స్టేషనరీ ఆర్బిటార్లోకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఎక్కువగా లాంచ్ చేస్తారనమాట. ఓకేనా. కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తాం. ఈ సన్ సింక్రోనస్ లేదా పోలార్ ఆర్బిటార్లోకి శాటిలైట్స్ని తీసుకెళ్ళడానికి మన ఇస్రో వాళ్ళు డిజైన్ చేసిన రాకెట్ PSLV. జియో స్టేషనరీ సింక్రోనస్లోకి శాటిలైట్స్ని తీసుకెళ్ళడానికి మన వాళ్ళు డిజైన్ చేసిన రాకెట్ GSLV. ఓకేనా. అందుకే GSLV కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఎక్కువ తీసుకెళ్తుంది, PSLV అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని ఎక్కువ తీసుకెళ్తుంది. ఓకే. విన్నింగ్ హార్సెస్ ఆఫ్ ఇస్రో అని కూడా అంటారు PSLVని. ఓకే. ఎస్. సో అది మనకి దీని గురించి. అప్లికేషన్స్లోకి పోతే మానిటరింగ్ అర్త్క్వేక్స్, భూకంపాల గురించి, వోల్కనోస్ గురించి, ల్యాండ్ స్లైడ్స్ గురించి, సునామీస్ గురించి స్టడీ చేయడానికి పంపించారు. అండ్ ట్రాకింగ్ చేంజెస్ ఇన్ ఫారెస్ట్లో జరిగే ఫారెస్ట్ ఫైర్స్ గురించి, అడవులు ఏమన్నా వాటి లెంత్ తగ్గిపోతుందా, అడవుల్లో ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేయడానికి.
ఐస్ షీట్స్, గ్లేషియర్స్ హిమనీ నదాల గురించి, అండ్ అండర్ గ్రౌండ్లో వాటర్ చేంజెస్ గురించి. ఓకే, సో ఏ ఏరియాలో వాటర్ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఏంటి రీజన్స్ ఏంటి, ఇలాంటి వాటర్ చేంజ్ గురించి. ప్రొవైడింగ్ డేటా ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ రీసోర్స్ మేనేజ్మెంట్. సో వీటన్నిటి నుంచి డేటాని కలెక్ట్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్కి, రీసోర్సెస్ మేనేజ్మెంట్కి డేటాని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది దీని మెయిన్ గోల్గా మనం కన్సిడర్ చేస్తాం. ఈ డేటా కూడా మొత్తం గ్లోబల్ వైజ్ కంట్రీస్ చూస్తూ ఉంటాయి. ఓకే, సో దట్ ఈజ్ నిజార్ శాటిలైట్. ఓకే, సో ఈ నిజార్ శాటిలైట్ని GSLV F-16 అనే రాకెట్ త్రూ జూలై 30, 2025లో ఈ నిజార్ శాటిలైట్ని మన వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, లాంచింగ్ వచ్చి ఇస్రో నుంచే GSLV రాకెట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మిషన్ ప్లాన్డ్ ఫర్ December 2025 will send 2 small satellites blue and gold to Mars to study its plasma environment and magnetic field. ఓకే, సో రీసెంట్గా నాసా వాళ్ళు ఏంటంటే అనౌన్స్ చేశారు, వీళ్ళు 2025 డిసెంబర్లో 2 శాటిలైట్స్ని మార్స్ మీదకి పంపిస్తున్నారండి. సో ఏంటవి అని అంటే బ్లూ అండ్ గోల్డ్ అంటాం. మార్స్ మీద ఉండేటువంటి ప్లాస్మా ఎన్విరాన్మెంట్ని స్టడీ చేయడానికి దీన్ని పంపిస్తున్నారు. సో ఏదది అని అంటే, సో ఎస్కపైడ్ అనేసి మనం పిలుస్తాం. ఓకేనా, ఎస్కపైడ్. సో యాక్చువల్లీ మార్స్ మీద ఉండే ఈ ఎన్విరాన్మెంట్ ఏంటి అసలు అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్త్ మీద ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ అర్త్. ఇప్పుడు అర్త్ గురించి స్టడీ చేయడానికి మనం ఏం చేయాలి, స్పేస్లోకి శాటిలైట్ని లాంచ్ చేయాలి. ఓకేనా, సో మోస్ట్లీ మనం ఎక్సోస్పియర్, ఐనోస్పియర్ లోపలికి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తే, సో ఐనోస్పియర్ ఎందుకంటే మినిమం ఆ డిస్టెన్స్ ఉండాలి. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్లోకి పెడితే క్లియర్ కట్గా భూమిని కరెక్ట్గా ఇమేజెస్ తీయలేదు. అందుకే లోయర్ ఎర్త్ ఆర్బిటారు, మీడియం ఎర్త్ ఆర్బిటార్లోకి ఎక్కువగా ఇంటర్నెట్కి సంబంధించిన శాటిలైట్స్ లేకపోతే కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తాం, కానీ మోస్ట్లీ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఎక్కడో పోలార్ ఆర్బిటార్లో పెడతాం. ఎందుకంటే ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో ఫొటోస్ తీసేటప్పుడు దగ్గర నుంచి చూస్తే ఫుల్ పిక్చర్ రాదు, హాఫ్ ఫోటో వస్తుంది. కొంచెం దూరంకి వెళ్ళి చూస్తే ఆ ఫుల్ ఫోటో ప్లస్ సరౌండింగ్స్ అన్నీ కవర్ అవుతాయి. అందుకే అర్త్ని కవర్ చేయడానికి మనం డిస్టెన్స్ పెంచితే ఎక్కువ అర్త్ కవర్ అవుతుంది అనమాట. ఆ పర్పస్లో పంపిస్తారు. అయితే ఇప్పుడు ఐనోస్పియర్లో గ్యాసెస్ అన్నీ మనకు అయాన్స్ ఫామ్లో ఉంటాయి. ఓకే, ఆ గ్యాసెస్ గురించి స్టడీ చేస్తే, అంటే ఆ స్పియర్ గురించి స్టడీ చేస్తే దాన్ని మనము ప్లాస్మా ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. అలా స్టడీ చేసి అక్కడికి మనం శాటిలైట్స్ని పంపించి 360 degrees ఏం చేస్తున్నాం, 360 degrees భూమిని కవర్ చేసి భూమి గురించి మనం స్టడీ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా, అదే ఇప్పుడు మార్స్ దగ్గరకు వస్తే, ఇప్పుడు మార్స్ మీద మనం ల్యాండ్ అవ్వడం అది పక్కన పెడితే, ఫస్ట్ మార్స్ గురించి స్టడీ చేయాలంటే మార్స్కి కూడా స్పేస్ ఉంటుంది కదా. ఇప్పుడు అర్త్కైతే ఏదైతే స్పేస్ ఉందో, ఒక సర్టెన్ డిస్టెన్స్ నుంచి అర్త్ను స్టడీ చేస్తున్నామో, అలాగే మార్స్కి కూడా ఉంటుంది కదా. సో మార్స్కి కూడా స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లోకి శాటిలైట్స్ని పంపించి మార్స్ గురించి స్టడీ చేయాలి. ఓకేనా, సో స్టడీ చేయాలంటే ఫస్ట్ మార్స్ పైన ఎంత డిస్టెన్స్కి శాటిలైట్ని పంపిస్తే ఫుల్ మార్స్ కవర్ అవుతుంది, అందులో అయాన్స్ ఎలా ఉన్నాయి, గ్యాసెస్ ఎలా ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమైనా ఉందా, లేకపోతే వీటన్నిటి గురించి కూడా రీసెర్చ్ చేయాలి. మన ఇండియాలో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్లో ఉంటుంది, వాళ్ళు రీసెర్చ్ చేస్తారు మనకైతే. ఓకేనా, సో అక్కడ ఉండే గ్యాస్ పార్టికల్స్ వాటి ఎన్విరాన్మెంట్ గురించి స్టడీ చేయడానికి సో నాసా వాళ్ళు ఏం చేశారు, ఈ మిషన్ని పంపించారనమాట. ఓకేనా, ఎస్కపైడ్ అనేసి పిలుస్తారు. ప్లాస్మా యాక్సిలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోర్స్ గురించి చదవడానికి. ఓకే, వీళ్ళు సో ఎస్కేపైడ్ విల్ స్టడీ అట్మాస్ఫిరిక్ ఎస్కేప్ విచ్ హ్యాస్ డ్రివెన్ లాంగ్ టర్మ్ క్లైమాట్ చేంజ్ అండ్ మార్స్. సో మార్స్లో జరిగే క్లైమాట్ చేంజెస్ గురించి స్టడీ చేయడానికి మెయిన్ కాన్సెప్ట్. విల్ మెజర్ అయాన్స్ స్ప్లాషింగ్ ఇంటూ అండ్ ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ మార్స్ అట్మాస్ఫియర్. మార్స్ అట్మాస్ఫియర్లో ఉండే అయాన్స్, గ్యాస్ పార్టికల్స్ వాటి గురించి స్టడీ చేయడానికి దీన్ని పంపిస్తున్నారు. ఓకేనా, సో ఇది నాసా వాళ్ళు అనౌన్స్ చేసిన ఒక ప్రాజెక్ట్. సో 2025 డిసెంబర్లో పంపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్.
కాలం ఏ, కాలం బి. ఓకే, కాలం ఏలో కొన్ని మిషన్స్ ఉన్నాయి చూడండి. స్పాడెక్స్ మిషన్, నిజార్ శాటిలైట్, గగన్యాన్ 2025 అండ్ లడక్ హ్యూమన్ అనలాగ్ మిషన్. ఓకే, సో కాలం బి కరెక్ట్ మ్యాచ్ ఏదో చూద్దాం మనం. ఇప్పుడు స్పాడెక్స్ మిషన్ గురించి ఇండియా, స్పాడెక్స్ అంటే ఏంది, ఇస్రోస్ సెకండ్ ఆప్షన్ కదా. ఇస్రోస్ ఇన్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ విత్ 2 స్మాల్ శాటిలైట్స్. సో టార్గెట్, చేజర్ అనే 2 శాటిలైట్స్ని పంపించి సో 2024 డిసెంబర్లో మనము ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేసి డాకింగ్ ఎక్స్పీరియన్స్ కోసము స్పాడెక్స్ని మన వాళ్ళు పంపించారు. ఓకేనా, డిసెంబర్ 30 ఎండింగ్లో సో పంపించారు. డిసెంబర్ 30 ఎండింగ్లోనే కదా ఇది లాంచ్ చేసింది. పిఎస్ఎల్వి C55 అనే రాకెట్ త్రూ లాంచ్ చేశారు. పిఎస్ఎల్వి C60 కదా, 60. ఓకే, నాట్ 55. పిఎస్ఎల్వి C60 అండి. ఇందాక కూడా ఏదో 55 అని చెప్పినట్టున్నాం కదా, అది రాంగ్. పిఎస్ఎల్వి C55 ఎప్పుడో అయిపోయింది కదా. ఇక్కడ పిఎస్ఎల్వి C55, ఇట్స్ రాంగ్. స్పాడెక్స్ పిఎస్ఎల్వి C60. ఓకేనా, 55 కాదు. 55 ఎప్పుడో అయిపోయింది, జవానాలోనే అయిపోయింది. పిఎస్ఎల్వి C55 కాదు, 60. ఓకే, సో అట్లా. సో కాబట్టి అది స్పాడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా నిజార్ శాటిలైట్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పాం, ఇందాకే చెప్పాము. సో నిజార్ ఎవరెవరు పంపించారు, ఇండియా యుఎస్ జాయింట్ కొలాబరేషన్. సో మెయిన్ గోల్ ఈజ్ లైక్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ యూజింగ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ని యూజ్ చేసి సో ఇండియా యుఎస్ రెండు కలిపి లాంచ్ చేసిన శాటిలైట్ అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇంకా గగన్యాన్ 2025 డిసెంబర్లో వ్యోమిత్ర అనే ఫీమేల్ రోబోటిక్ని పంపిస్తుంది. సో కాబట్టి కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ ఏది, ఎస్, లాంచ్ ఆఫ్ ఏ హ్యూమనాయిడ్ రోబోట్ వ్యోమిత్ర ఇన్ ప్రిపరేషన్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్లో వ్యోమిత్ర అనే ఒక ఫీమేల్ రోబోటిక్ని లాంచ్ చేసే ఒక మిషన్ గగన్యాన్. దాని తర్వాత ఆస్ట్రోనాట్స్ని పంపిస్తారు. ఇంకా లడక్ హ్యూమన్ అనలాగ్ మిషన్ వచ్చి సో ఏంటిది, స్టిమ్యులేషన్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కండిషన్స్ ఫర్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్. ఓకే, స్టిమ్యులేషన్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కండిషన్స్ ఫర్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్. సో ఇది లడఖ్లో యాక్చువల్లీ మనకి ఈ మిషన్ అనేది ప్రిపేర్ చేశారండి. ఇస్రో బిగిన్స్ గ్రౌండ్ బ్రేకింగ్ అనలాగ్ స్పేస్ మిషన్ ఇన్ లడక్. సో బేసిక్గా మనకి లడఖ్లో చాలా మైనస్ టెంపరేచర్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ మూన్ మీదకి వెళ్ళినప్పుడు కూడా మూన్లో కూడా మనకి టెంపరేచర్ మూన్ మీద చాలా లో టెంపరేచర్, మైనస్లోకి వెళ్ళిపోతుంది, -°C ఉంటుంది మనకు అక్కడ టెంపరేచర్. సో ఆ ఎక్స్పీరియన్స్ని బేర్ చేయడానికి ఆస్ట్రోనాట్స్ను ఈ మిషన్లోకి పంపించి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ ఎలా అలవాటు పడాలి ఏంటి అని దాని మీద రీసెర్చెస్ ప్లస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కోసము దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకేనా, టెంపరేచర్ కోసం. సో లేకపోతే గ్రౌండ్ బ్రేకింగ్ లైక్ సమ్ ఏమైనా చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, టెంపరేచర్ చేంజెస్, అవి ఎలా మనం హ్యాబిటేట్ అవ్వాలి ఏంటి, వీటి గురించి ఎక్స్పీరియన్స్ కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకేనా, సో దీని గురించి చూస్తే ది స్పేస్ బేస్డ్ సర్వీలెన్స్ 3 ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఇండియన్ ఇనిషియేటివ్ బిల్డ్ అండ్ లాంచ్ ఏ కాన్స్టలేషన్ ఆఫ్ 52 military satellite for space based surveillance to enhance the capabilities of the Indian Army, Navy and Air Force. Okay, the program goals include improving real time coordination, tracking enemy movements and monitoring borders. Okay, దీంట్లో ఏంటంటే సో ఓవరాల్గా 52 మిలిటరీ శాటిలైట్స్ని లాంచ్ చేసి ఇది కంప్లీట్గా ఏంటంటే మిలిటరీ వాళ్ళ సర్వీసెస్ కోసం యూజ్ అవుతాయి. ఇప్పుడు మొన్న యాక్చువల్లీ పాకిస్తాన్ ఇండియా వార్ జరిగింది. ఓకే, సో ఏదో టెర్రరిస్టులు మన ఇండియా వాళ్ళకి టూరిస్టుల మీద అటాక్ చేశారు అని చెప్పేసి మనం ఫైర్తోని వార్ చేసాం. సో అయితే ఇప్పుడు ఈ మిలిటరీ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు, ఆర్మీ సోల్జర్స్ కానీ
ఎప్పుడు మ్యాన్ పవర్ని యూజ్ చేసి మనుషులు అన్ని పనులు చేయాలంటే కష్టం. అందుకే మన ఇండియన్ ఆర్మీ కోసం ఇస్రో వాళ్ళు సపరేట్గా శాటిలైట్స్ని పంపించి, సో ఇండియన్ ఆర్మీకి కావాలి ఎటువంటి అంటే వాళ్ళు అడవులలో లేకపోతే కొంచెం బార్డర్స్లో ఉంటారు, వాళ్ళు యూజ్ చేసే ఆ ఫోన్లు కానీ లేకపోతే వాళ్ళు యూజ్ చేసే ఆ కనెక్షన్స్ ఉంటాయి కదా, మాట్లాడుతూ ఉంటారు. సో సిగ్నల్ కట్ లేకుండా కమ్యూనికేషన్ ఈజీగా అందడానికి, ఎవరైనా వార్కి వచ్చినప్పుడు లేదా ఆ బార్డర్లో వేరే కంట్రీస్ నుంచి ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు లేదా ఏమైనా టెర్రరిస్ట్ అటాక్లు జరిగినప్పుడు ఆ టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏ టైంలో అటాక్ చేస్తున్నారు, సో ఆ బార్డర్ని ఎవరైనా దాటి వస్తున్నారా అది అబ్జర్వ్ చేయడానికి కూడా పైన శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో అలాంటి ఇన్ఫర్మేషన్స్కి కమ్యూనికేషన్ కోసం కావచ్చు, సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, డిఫెన్స్ కోసం కూడా కావచ్చు. సో అలాంటి అన్ని పర్పస్లకి ఆర్మీ వాళ్ళకి, నేవీ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి, ఓకేనా. సో 24 hours ఫెసిలిటేషన్ ఉండడానికి ఈ 52 మిలిటరీ శాటిలైట్స్ని మన వాళ్ళు లాంచ్ చేస్తారనమాట. ఓకేనా. ఎస్, ఇంకా దీని గురించి మనం కీ ఫీచర్స్ కనుక చూస్తే, సో మొత్తం 52 శాటిలైట్స్ అనేవి సో తయారు చేసాం. లాంచ్ టైమ్ లైన్, ది ఫస్ట్ శాటిలైట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి లాంచ్ బై April 2026. సో April 2026లో ఈ 52 శాటిలైట్స్లో ఫస్ట్ శాటిలైట్ని మనం లాంచ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్కి. సో విత్ ద ఫుల్ కాన్స్టలేషన్ టార్గెటెడ్ ఫర్ కంప్లీట్లీ బై ద ఎండ్ ఆఫ్ 2029. సో ఓవరాల్గా అవుట్ ఆఫ్ 52 మిలిటరీ శాటిలైట్స్లో ఈ మిలిటరీ శాటిలైట్స్ ఏ పర్పస్ కండి, నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 పర్పసెస్లో మనం లాంచ్ చేస్తున్నాం. సో ఫస్ట్ శాటిలైట్ April 2026లో లాంచ్ చేస్తాం. రిమైనింగ్ 51 శాటిలైట్స్ 2029 ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇండియా స్పేస్ ఏజెన్సీ ఇస్రో విల్ డిజైన్ అండ్ లాంచ్ ది ఫస్ట్ 21 శాటిలైట్స్ వైల్ ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ విల్ డెవలప్ అండ్ లాంచ్ ది రిమైనింగ్ 31. ఓకేనా. అంటే వీటి డెవలప్మెంట్ కోసము ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కూడా అప్రోచ్ అవుతారు. ఇప్పుడు మనకు ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఓకే, అగ్నికుల్, చెన్నైలో అగ్నికుల్ అని. సో ఈ మనకి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, బెంగళూరులో అనంత టెక్నాలజీస్ ఇవి ఉన్నాయి కదా, వాటిని అప్రోచ్ అయ్యి చేస్తారు. ఓకే, అండ్ ది శాటిలైట్స్ విల్ ప్రొవైడ్ ఎన్హాన్స్డ్ జియో ఇంటెలిజెన్స్ త్రూ ఫీచర్స్ లైక్ ఆల్ ఏఐ, ఆల్ వెదర్, డే అండ్ నైట్ రాడార్ ఇమేజింగ్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్, ఇప్పుడు ఏం చేసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డే చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని స్పేస్లో, డిఫెన్స్లో కూడా బాగా యూజ్ చేస్తున్నారు. ఓకే, అండ్ మన దేశానికి బార్డర్లో ఎవరైతే ఉన్నారో చైనా కానీ పాకిస్తాన్ కానీ, సో ఆ బార్డర్స్లో ఉండే కంట్రీస్ మీద కన్నేస్తారు. ఎందుకంటే ఆ పాకిస్తాన్, చైనా రెండు మనకు శత్రు దేశాలు కాబట్టి ఫస్ట్ వాళ్ళనే టార్గెట్ చేయాలి. ఓకేనా. షుంగ్ అనుకుంటే వాళ్ళు ఎప్పుడో సరే ఆ చైనా వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. ఇంక ఈ పాకిస్తాన్ వాళ్ళ గురించి మనకు తెలిసిందే. సో కాబట్టి వాళ్ళకు ఇండియన్ ఓషన్ రీజన్ కానీ ఆ ఏరియాస్ని మనం ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉండాలి, అంటే ఎక్కువ రీసెర్చ్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో మేనేజ్మెంట్ వచ్చి డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ది ఆపరేషనల్ కమాండ్ ఆఫ్ ద శాటిలైట్ కాన్స్టలేషన్. సో ఇప్పుడు ఆర్మీ ఇదంతా డిఫెన్స్కి సంబంధించి కాబట్టి వాళ్ళంతా మేనేజ్ చేసుకుంటూ ఉంటారనమాట ఇది. ఓకేనా. దీనికి $3.2 బిలియన్ బడ్జెట్ అనేది దీని మీద ఇన్వెస్ట్ చేశారండి. 2024 అక్టోబర్లోనే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది యాక్చువల్లీ. ఓకేనా. 26లో స్టార్ట్ చేస్తారు. ఓకే, దీంట్లో భాగంగా మొత్తం 52 శాటిలైట్స్ని ఆర్మీ మిలిటరీ శాటిలైట్స్ అంటారు వాటిని. 52 మిలిటరీ శాటిలైట్స్ని మన వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ది అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ ఇస్ డిజైన్డ్ ప్రైమర్లీ ఫర్. ఓకే, యాక్చువల్లీ మనకు నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్ ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి. ఓకే, సో శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఇవి రెండు ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్. తర్వాత ఆపరేషనల్ రాకెట్స్ పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జిఎస్ఎల్వి, ఇవి ఆపరేషనల్. ఈ రెండు తర్వాత 5th జనరేషన్ ఎస్ఎస్ఎల్వి కూడా వచ్చింది, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటారు. అంటే ఆల్మోస్ట్ 500 kgs వెయిట్ ఉన్న పెలోడ్స్ని లోయర్ ఎర్త్ ఆర్బిటార్లోకి తీసుకెళ్ళడానికి ఎస్ఎస్ఎల్వి రాకెట్ని మనం తీసుకొచ్చాం. ఎస్ఎస్ఎల్వి ఇప్పటికీ 3 ఎక్స్పెరిమెంట్స్ని కంప్లీట్ చేసుకున్నది. ఓకే, 3 ఎక్స్పెరిమెంట్స్, డెమాన్స్ట్రేషన్ ఎక్స్పెరిమెంట్స్ అయిపోయాయి. అండ్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రెండు ఆపరేషన్స్,
సో పిఎస్ఎల్విని మనం విన్నింగ్ హార్సెస్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తారు. ఓకే, విన్నింగ్ హార్సెస్ ఆఫ్ ఇస్రో అంటారు. జిఎస్ఎల్విలో మళ్ళీ మార్క్ 1, జిఎస్ఎల్వి మార్క్ 2, జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్స్ ఉంటాయి. జిఎస్ఎల్వి మార్క్ 3ని బాహుబలి రాకెట్ లేదా ఫ్యాట్ బాయ్ అనేసి పిలుస్తారు. ఓకేనా, ఇవి ఐదు ఏంటంటే ఇవి రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్ కాదు. అంటే ఒక్కసారి స్పేస్లోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ఎల్వి 3 స్టేజెస్ రాకెట్, పిఎస్ఎల్వి 4 స్టేజెస్. ఇప్పుడు జిఎస్ఎల్విని మనం లాంచ్ చేసినప్పుడు స్పేస్లోకి ఏమెళ్తుంది, దీనికి 2 స్ట్రాప్ అండ్ బూస్టర్స్ కూడా ఉంటాయి, ఇందులో కూడా ఫ్యూయల్ ఉంటుంది. సో ఫస్ట్ రాకెట్ని మనం పైకి లాంచ్ చేసినప్పుడు ఎస్కేప్ వెలాసిటీ స్పీడ్తో రాకెట్ వెళ్తుంది కాబట్టి 11.2 km/s స్పీడ్తో రాకెట్ వెళ్తుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ని అధిగమించి వెళ్తుంది. సో ఫస్ట్ స్ట్రాప్ అండ్ బూస్టర్స్లో ఫ్యూయల్ బర్న్ చేసి థ్రస్ట్ రిలీజ్ అయిన తర్వాత న్యూటన్ థర్డ్ లాని బేస్ చేసుకొని యాక్షన్ టు రియాక్షన్ రాకెట్ అనేది స్పేస్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు స్ట్రాప్ అండ్ బూస్టర్స్లో ఉండే ఫ్యూయల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోగానే సపరేట్ అయిపోయి కింద పడిపోతాయి. తర్వాత ఫస్ట్ ఇంజన్లో ఫ్యూయల్ యూజ్ చేసుకుంటుంది, అది కూడా అయిపోగానే ఇవి సపరేట్ అయ్యి కింద పడిపోతాయి. తర్వాత సెకండ్ ఇంజన్ సపరేట్ అయ్యి కింద పడిపోతుంది, థర్డ్ ఇంజన్ కూడా సపరేట్ అయ్యి కింద పడిపోతుంది. ఓకే, అంటే లాస్ట్లో స్పేస్లోకి ఓపెన్ అయ్యేది వెళ్ళేది ఏంటంటే ఓన్లీ శాటిలైటే వెళ్తుంది. ఇవి నార్మల్ రాకెట్స్. రీయూజబుల్ రాకెట్ అంటే ఏంటంటే ఈ రాకెట్ స్పేస్లోకి పోయి స్పేస్లో శాటిలైట్ని వదిలేసి మళ్ళీ తిరిగి కిందకు వస్తుంది. అప్పుడు దీన్ని మళ్ళీ మనం మల్టిపుల్ టైమ్స్ వాడుకోవచ్చు. దీనివల్ల రాకెట్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, మనము బడ్జెట్ని బాగా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రతి ఎక్స్పెరిమెంట్కి ఒకటి తయారు చేయాలి. మనకి తిరువనంతపురం, ఓకే, తిరువనంతపురంలో లైక్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రాకెట్స్ని తయారు చేస్తారు. ఓకేనా, ఇది అనుకోండి మల్టిపుల్ పర్పస్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది కాబట్టి మల్టిపుల్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొనే ఎన్జిఎల్వి న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ని తీసుకొచ్చారు. ఎన్జిఎల్వి రీప్లేస్మెంట్ ఆఫ్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి. సో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రాకెట్స్కి రీప్లేస్మెంట్ ఎన్జిఎల్వి. ఇది రీయూజబుల్ రాకెట్ అండి. రీయూజబుల్ రాకెట్ అంటే స్పేస్లోకి వెళ్ళి శాటిలైట్స్ని వదిలేసి మళ్ళీ ఇది తిరిగి మళ్ళీ సేఫ్గా వచ్చి ల్యాండ్ అయిపోతుంది. పారాచూట్స్ ఓపెన్ అవుతాయి, పారాచూట్స్ త్రూ ల్యాండ్ అవుతుంది. ఇప్పటికి ఆల్రెడీ మనం రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ని పుష్పక్ 2, పుష్పక్ 3 అని మొత్తం 3 ఎక్స్పెరిమెంట్స్లో మనం టెస్ట్ కూడా చేసాం. లాస్ట్ ఇయర్ 3rd అయిపోయింది కర్ణాటకలో. ఓకేనా, చిత్రదుర్గలో మనం టెస్ట్ చేసాం. పారాచూట్ ఓపెన్ అయ్యి సేఫ్గా వచ్చి ల్యాండ్ అవుతుంది. ఓకేనా, సేమ్ ఇది కూడా ఎన్జిఎల్వి కూడా అట్లనే పారాచూట్స్ త్రూ సేఫ్గా వచ్చి ల్యాండ్ అవుతుంది. అది నెక్స్ట్ జనరేషన్ అనమాట. పిఎస్ఎల్వి జిఎస్ఎల్వికి రీప్లేస్మెంట్. ఇందులో ఎలక్ట్రిక్ ఫ్యూయల్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. అంటే హైబ్రిడ్ రాకెట్ అది. ఇప్పుడు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ప్యూర్ ఫ్యూయల్తో నడుస్తుంది. దానివల్ల పొల్యూషన్ బాగా అవుతుంది. థ్రస్ట్ అంతా ఓపెన్ అయ్యి పొల్యూషన్. ఆల్రెడీ మనం 2070కి నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవ్వాలని ప్రామిస్ చేసాం. సో మరి వెహికల్సే కాదు కదా, రాకెట్స్ కూడా ఇంకా ఎక్కువ థ్రస్ట్ని రిలీజ్ చేసి పొల్యూట్ చేస్తాయి. అందుకని ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే హైబ్రిడ్ రాకెట్, ఫ్యూయల్ కమ్ బ్యాటరీ రాకెట్ని, ఎలక్ట్రిక్ రాకెట్ని పంపిస్తారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత అది కూడా పోయి మొత్తం ఎలక్ట్రిక్ రాకెట్ని తయారు చేస్తారు. ఇది కూడా ఏఐ బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రాకెట్ అనమాట ఇది. సో రీయూజబుల్ హెవీ లిఫ్ట్ మిషన్స్ కోసము ఎన్జిఎల్వి రాకెట్ని, సో ఇది అండర్ ప్రాసెస్ అండి, ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడు ఇస్రో వాళ్ళు దీన్ని ప్రాసెసింగ్ చేస్తున్నారు, ఇంకా రాలేదు అఫీషియల్గా. సో ఇప్పటికైతే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వినే యూజ్ చేస్తున్నాం. వాటి రీప్లేస్మెంట్ కోసం ఎన్జిఎల్వి అనే రాకెట్ వస్తుందన్నమాట. ఇంకా అది వన్స్ వచ్చి సక్సెస్ అయిన తర్వాత దాని అప్గ్రేడ్స్ ఇంకా అవే కంటిన్యూ అవుతాయి. పిఎస్ఎల్వి జిఎస్ఎల్విని ఇంకా పక్కన పడేస్తాం. కానీ మన ఇండియా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం పిఎస్ఎల్వి రాకెట్టే. అందుకే పిఎస్ఎల్వి బాగా లక్కీయెస్ట్ అనమాట. సెంటిమెంటల్ రాకెట్ కూడా. ఇంపార్టెంట్ శాటిలైట్స్ అండ్ ఎక్కువ ఫారెన్ కమర్షియల్ శాటిలైట్స్ అన్నీ కూడా పిఎస్ఎల్వి నుంచే మనం లాంచ్ చేసాం. పిఎస్ఎల్వి C51 కానీ 53 కానీ 55 కానీ ఇట్లా కమర్షియల్ అన్నీ కూడా మనం దాని నుంచే లాంచ్ చేసాం. ఓకేనా, విన్నింగ్ హార్సెస్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తాం. ఓకే, దట్ ఈజ్ ఎన్జిఎల్వి రాకెట్. సో ఇది 8,200 crores దీని మీద ఇన్వెస్ట్ చేసిన బడ్జెట్ అండి. సో ఓకే, 3 స్టేజెస్ రాకెట్ ఇది.
ఓకేనా 3 స్టేజెస్ అంటే జిఎస్ఎల్వి లాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే దీని స్ట్రక్చర్ ఇది పెలోడ్ ప్లేస్. ఓకే, దిస్ ఈస్ పెలోడ్ అంటే రాకెట్ తీసుకెళ్ళడానికి 3 ఇంజన్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ థర్డ్ ఇంజన్ అండ్ సెకండ్ ఇంజన్, ఇది ఫస్ట్ ఇంజన్. 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి ఇలా. ఓకేనా, 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. సో అది 2040కి భారతీయ అంతరిక్ష స్టేషన్లోకి ప్లస్ భారతీయ అంతరిక్ష స్టేషన్ 2027, 28 అట్లా అంటున్నాం కదా. 2040కి మూన్ మీదకి వెళ్దాం అంటున్నాం కదా. ఆ మూన్ మీదకి ఆస్ట్రోనాట్స్ని పట్టుకెళ్తారు 2040కి. ఈ రాకెట్లోనే పంపించాలని ట్రయింగ్. భారతీయ అంతరిక్ష స్టేషన్కి కూడా ఈ రాకెట్నే పంపించాలని ట్రయింగ్. సో అప్పటి వరకు ఈ రాకెట్ కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్కి ఆస్ట్రోనాట్స్ని, మూన్ మీద కూడా ఆస్ట్రోనాట్స్ని ఎన్జిఎల్వి రాకెట్టే పట్టుకుపోవాలి. ఓకేనా, అది దీని టార్గెట్ అనమాట యాక్చువల్లీ. ఓకేనా, ఎస్. కరెంట్ పెలోడ్ కెపాసిటీ కంటే 3 times దాని కెపాసిటీ ఎక్కువ అంట. ఇప్పుడు మన పిఎస్ఎల్వి కెపాసిటీ ఎంత అంటే పిఎస్ఎల్వి 2500 kgs పెలోడ్ని పట్టుకెళ్తుంది. జిఎస్ఎల్వి కెపాసిటీ ఎంత అంటే 4000 kgs పెలోడ్ని పట్టుకెళ్తుంది. అదే జిఎస్ఎల్వి లోయర్ ఎర్త్ ఆర్బిటార్లోకి అయితే 8000 kgs పెలోడ్ని కూడా పట్టుకెళ్తుంది. బట్ మనం ఇది కన్సిడర్ చేయం. ఇప్పుడు జిఎస్ఎల్వి 4000, ఇప్పుడు జిఎస్ఎల్వి 4000 kgs పట్టుకెళ్తే దీనికి ఇంటూ 3 times. ఓకేనా, 4000 ఇంటూ 3 times అంటే 12,000 kgs పెలోడ్ని, 12,000 kgs వెయిట్ ఉన్న శాటిలైట్ ఆర్ పెలోడ్ ఆర్ మనుషులు వాళ్ళని పైకి మోసుకెళ్ళే కెపాసిటీ దీనికి ఉంటుంది. ఓకేనా, సో దీని కాస్ట్ కూడా లో కాస్ట్లో మంచి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అండ్ మాడ్యులర్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ని, గ్రీన్ ప్రొపల్షన్ అంటే ఫ్యూయల్ లేకుండా, బట్ ఫస్ట్ అయితే హైబ్రిడ్ మోడ్లోనే ట్రై చేస్తారు. ఫస్ట్ 3 ఎక్స్పెరిమెంట్స్, D1 డెవలప్మెంట్ రాకెట్ 1, D2, D3 ఈ 3 ఎక్స్పెరిమెంటల్ రాకెట్ హైబ్రిడ్ మోడ్లో ట్రై చేస్తారు. ఇవి సక్సెస్ అయినాక ప్యూర్ గ్రీన్ అంటే ఎలక్ట్రిక్ మోడ్లో ట్రై చేస్తారనమాట. ఓకేనా, సో కాబట్టి ఇవి 3 డెవలప్మెంట్ ఫ్లైట్స్ ఉంటాయంట అండి. జిఎస్ఎల్వి మాక్ 1, 2, 3 ఉన్నట్టు ఎన్జిఎల్వి కూడా 1, 2, 3 వేరియేషన్స్లో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఓకేనా, అది మనకి న్యూ రాకెట్. ఓకేనా, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ బేస్డ్. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకా కొన్ని ఉన్నాయి క్వశ్చన్స్ లైక్ అప్డేట్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ క్లాసెస్ అండ్ ఎఫ్బిఓ, ఎస్ఐపిసికి ఎన్విరాన్మెంట్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ కోసం సో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. సో సర్కార్ నౌకరీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో విల్ గెట్ ఆల్ కోర్సెస్ ఇన్ దట్ యాప్ ఓన్లీ. ఓకేనా, ఓకే. సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అ లాట్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.